సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏంటి మీ అల్టిమేట్ గోల్ ఏంటి కిరణ్ అన్న అసలుకి? అంటే ఏం అవుదామని? ఏం అవుదాను కదా, మనిషిగానే ఉండాలి, అట్నే ఉండాలి, ఇట్నే ఇంకా ఉంటారు, ఓకే. ఇంకా తగ్గాలి. ఇప్పుడు షూలు వేసుకున్నాను, చెప్పులు వేసుకోవాలి, అలా ఆ స్టైల్లో రావాలి అనుకుంటున్నా. ఒక మనిషికి ఒక గోల్ ఉంటుంది కదా, ఇన్ని షోరూమ్లు పెట్టాలి. అది ఓకే, వ్యాపారం. సౌత్ అంతా మీరు సౌత్ ఇంకా మొత్తం లేదు, సౌత్లో ఇంకా 100 ప్లేస్ ఉన్నాయి, ఇంకా 100 షోరూమ్ సౌత్లో ఓపెన్ చేయవచ్చు. ఓకే. తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి, ఆంధ్రాలో చాలా ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, ఈ తమిళనాడులో చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము రీసెంట్గా 2 షోరూమ్ ఓపెన్ చేసాము. 1 మంత్ బ్యాక్ వచ్చి రాజుపాలెం అని చెప్పేసి ఇక్కడ తమిళనాడులో. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న 18th, అవును, ఈ నెల 18th మేము సుచిత్ర సర్కిల్ ఓపెన్ చేసాము. సో చాలా ఉన్నాయి, 100 ప్లస్. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తీసుకుంటే 100 షోరూమ్, అంటే రఫ్లీ చెప్తున్నాను, 175 షోరూమ్ పెట్టవచ్చు. దాని తర్వాత నార్త్ ప్లాన్ ఉంది సార్. ఓకే. సో నార్త్లో కూడా విస్తరించాలి. నార్త్లో ప్లాన్ ఉంది. సో అక్కడ కూడా బ్రాండ్ అంబాసిడర్ మీరేనా? నేనే సార్, ఇంకెవరినైనా పెట్టాలని డబ్బులు మీ అంటే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లేదు సార్, ఏదో ఖాన్ ఉంటారు కదా. లేదు, ఖాన్ ఉంటారు, ఎవరైనా ఉంటాం, అంటే మన స్టైల్ ఇదే సార్, మన స్టైల్ ఇదే, మనం ఇదే స్టైల్ చేస్తాం. అక్కడ కూడా ఏం మార్పు ఏముండదు. సో ఇంట కలిసి రచ్చగెలవాలంటారు. చేయాలి కదా జనాలకి. అక్కడ కూడా చాలా మంది ఏమారుతున్నారు కదా, అక్కడ కూడా జరుగుతుంది కదా, అన్ని రకరకాలుగా జరుగుతుంది కదా, అక్కడ కూడా చేద్దాం. సో అప్పుడు ఇంకా సత్తుడు ఎక్కువ అవుతుంది. సో కిరణ్ గారు, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది, నెక్స్ట్ మంత్ కూడా ఇంకా పెళ్ళిళ్ళు ఉన్నాయి అన్ని, అక్టోబర్ నుంచి కూడా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు గోల్డ్ అనేది కొంటారు, కానీ ఆచితూచి కొంటున్నారు. ఇప్పుడు కొంచెం భయంగా ఉంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, కొనాలా వద్దా, కొంటే పోతుంది కదా, చూసుకొని కొందాం అనుకుంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? బంగారం కొనే వాళ్ళు ఎప్పుడు నష్టపోరు, లాంగ్ టర్మ్. ఓకే. ఎప్పుడు నష్టపోరు, లాంగ్ టర్మ్ చూసుకోవాలి, లైఫ్ లాంగ్ ఉంటుంది కదా, మనతో లైఫ్ టైమ్ ఉంటుంది. అప్పుడు మీరు ఈరోజు కొనేసి మళ్ళీ వారం 10 రోజుల్లో చూస్తే కాదు అది. మీరు బంగారం కొనేస్తారు అంతే. మీరు ఇల్లు కొంటారు కదా, అప్పుడు డైలీ వాల్యూ వేస్తారా? అంతే కదా. అదే బంగారం అంటేనే. బంగారం మీకు ఫ్యూచర్లో, బంగారం అనేది బంగారమే, ఎప్పటికైనా మీకు పనికి వచ్చేది బంగారమే. మీకు ఒక సెక్యూర్, అంతే, ఒక లైఫ్. మీరు బంగారం అమ్మితే ఎవ్వరికి తెలియదు, బయట ఇల్లు అమ్మితే ప్రపంచం అంతా తెలుస్తుంది, ఆయన ఇల్లు అమ్మేశాడని చెప్పేసి. అయిపోయింది అంటారు. బంగారం అమ్మితే ఎవ్వరికి తెలియదు. అది ఎంత పెద్ద నష్టం కానీ ఏదైనా కానీ, బంగారం ఉంటే ఎవ్వరికి తెలియదు. ఓకే. అది మీరు మీ ఊర్లో అమ్మాల్సిన కూడా అవసరం లేదు, అంతే. హాల్ మార్క్ వేరే ఊర్లో కూడా తీసుకొని పోయి అమ్మేసి డబ్బులు తీసుకురావచ్చు. సో బంగారం అనే ఇన్వెస్ట్మెంట్, బంగారం మిమ్మల్ని కాపాడేది లాగా ఎవరు కాపాడదు. అది కాకుండా మీకు 10,000 కావాలంటే 10,000కి అమ్ముకోండి. ఇల్లు మీరు 10,000కి వెళ్ళి అమ్ముతారు, దాంట్లో ముక్కలు చేస్తారా? ఈటికి రాయి నీది అని చెప్తారా? కాదు కదా. బంగారంలో ఈ గ్రామ్ నీది అని చెప్పొచ్చు. అవును. ఎంత పెద్ద చైన్ ఉంటే దాంట్లో ఎంత కట్ చేసి కూడా ఇవ్వచ్చు, మళ్ళీ షోల్డర్ చేసుకోవచ్చు. సో ఆయన వాళ్ళ అమ్మగారు 4 గాజులు అమ్మి, దాన్ని నేను అమ్మిలేదు, కరిగిచ్చి షాప్ పెట్టి దాంట్లోనే జ్యువెలరీ చేపించి హోల్సేల్ చేసి షాప్ తిరిగి రకరకాలుగా కష్టాలు చూసి నన్ను ఒక షాప్లో అయితే నన్ను నట్టేశారు తెలుసా. అవునా? బయట పోమని చెప్పి వీడెవడో లోపలికి వచ్చినాడు, అది కూడా వాచ్మెన్ని పిలిచి, ఆనర్ కూడా చెప్పలా. అన్ని అవమానాలు చూశారు, కానీ ఏ రోజు కూడా నా వల్ల కాదు. ఇంకా 10 times పవర్ ఎక్కువ వచ్చింది, చూపిస్తాం, మనం చేద్దాం. ఇప్పుడు అదే షాప్ మనమే సప్లై చేస్తున్నామా? లేదు, ఆ లలిత జ్యువెలరీ కాదు, అది లలిత జ్యువెలరీ కాదు, అది ఇంకొక జ్యువెలరీ. సో ఏదైనా కసిలో నుంచి వచ్చారు మీరు, కష్టంలో నుంచి, కసిలో నుంచి ఎదగాలి, ఎదిగి చూపించాలి. మీరు ఒక మాట అంటారు, చాలామంది యూత్కి బాగా అట్రాక్ట్ అయిపోయింది, అది డబ్బు లేకపోతే మనిషికి విలువే లేదు. అస్సలు లేదు. ఒకసారి చూడు, ప్రతి ఒక్కరికి తెలుసు ఇది విషయం. ఎంత డబ్బులు ఉంటేనే రాండే, లేదంటే ఎవరయ్యా అంటారు. కొత్తగా ఈ ఫీల్డ్ బిజినెస్ అంటే గోల్డ్ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? హానెస్ట్గా, గోల్డ్ ఫీల్డ్ కాదు ఏదైనా కూడా, ఏ గోల్డ్ ఫీల్డ్ కానీ ఏ ఫీల్డ్ కానీ హానెస్ట్గా ఏ వ్యాపారం చేసినా కూడా బంగారమే. ఏ వ్యాపారం చేసినా కూడా బంగారమే. హానెస్ట్గా చేయండి. అబద్ధం చెప్తే మీకు లైఫ్ ఉండదు. ఈరోజు మనం అనుకుంటాం, ఈరోజు మనం ఏదో అబద్ధం చెప్పి సంపాదించుకున్నాము, కానీ అది మీకు నిలబడుతూ మీరు లాంగ్ టైం నిలబడలేరు. ఈరోజు ఏదో ₹1,00,000 సంపాదించేస్తామని చెప్పి హ్యాపీ అనుకుంటారు, కానీ రేపు ఎవరు మీ కాడ దగ్గరికి రారు. 200% మిమ్మల్ని నిలబెట్టింది అదే కదా. మీరు ఎంత నిజాయితీగా ఉంటారో అంత మీకు సంపాదించుందని చెప్పి ఎవరు చెప్పలేదే. నేను కూడా ఇప్పుడు సంపాదించకుండా చేస్తున్నాను ఏంది, నేను కూడా సంపాదిస్తున్నా, మార్జిన్ తక్కువ పెట్టుకున్నా. ఫస్ట్ ఏమని పెట్టలేదు కదా మీరు కూడా. నెల వచ్చేసరికి 10,000 మందికి జీతాలు ఇవ్వాలి కదా. అవును, దీనివల్లే కదా నడవాలి కదా. అదే కదా చెప్తున్నాను. వ్యాపారం జీతాలు ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఖర్చులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దాంట్లో ఇన్కమ్ లేదని నేను ఏ రోజు చెప్పలేదే.
కానీ నేను వాల్యూమ్ ఎక్కువ చూస్తా. నేను 100 రూపాయలు సంపాదిస్తారు, నేను 10 పైసలు సంపాదిస్తాను. వాళ్ళు 1000 కోట్లు టర్న్ ఓవర్ చేస్తారు, నేను 10,000 కోట్లు చేస్తా. ఇప్పుడు మా లాస్ట్ ఇయర్ రెవెన్యూ వచ్చేసి 17,000 crores, 17,000 కోట్లు. అవును, 23-24 బ్యాలెన్స్ షీట్. నేను మీకు చెప్తున్న ఫిగర్. అంత ఓపెన్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అసలు? అవును, ఉంది, ఏమో బుక్లో ఉంది. మీరు ఇప్పుడు మా దాంట్లో పోతే, కంపెనీ యాక్ట్లో పోతే దాంట్లో 50 రూపాయలు ఇస్తే మొత్తం మా చరిత్రమే బయటకు వస్తుంది. ఎంత లోన్ ఉంది, ఎంత డబ్బులు ఉంది, ఎంత ఖర్చు పెట్టాము, మార్కెటింగ్ ఎంత, అన్నీ ఉంటాయి కదా. A to Z రాస్తాం, రాయాల్సిందే, తప్పదు. బంగారు సామ్రాజ్యానికి రారాజు. అలా నేను చెప్పను, పనివాడిని నేను చెప్తా. అలా చెప్పారు కాబట్టి అన్న జనంలోకి వెళ్ళారు మీరు. అలా అదే నిజము. నేను కూడా ఒక ఎంప్లాయీని, లలిత జ్యువెలరీ అన్న అనేది మీరు తీసుకెళ్లారు బాగా. 100%. దాంట్లో మా లలిత జ్యువెలరీలో వర్స్ట్ జాబ్ ఏం తెలుసా? వర్స్ట్ జాబ్ చెప్తున్నా, అది ఓనరు. ప్రతి ఒక్కటి నా నెత్తినికే వస్తుంది. అందుకు ఎంటుకలు తీసేస్తా. సో నెత్తిని వచ్చినప్పుడు టక్కని స్లిప్ అయిపోద్ది, జారిపోతే తర్వాత ఇంకొకటి చూసుకుంటాడు. డైలీ చేసుకుంటారా? డైలీ మీరే చేసుకుంటారా? అవును, బా, డైలీ చేసుకుంటా. ఒక బార్బంద్ పెట్టేసుకోవచ్చు అసలు మంత్లీ మీరు. మళ్ళీ ఎక్కడైనా ట్రావెల్ చేసుకుంటే మళ్ళీ ఆయన లేకపోతే మళ్ళీ మనం ఏడు చేసేది. మళ్ళీ ఆయనకి టికెట్ వేయాలి, ఆయనకి రూమ్ వేయాలి. ఎవరు డబ్బులు ఇస్తారు? డబ్బులు ఎవరికి? ఊరికేం రావు. సో దేవుణ్ణి బాగా నమ్ముతారు? మనుషులు నమ్ముతాను, దేవుడిని నమ్ముతాను. ఎవరికి మోసం చేయను, నన్ను ఎవరు చేయకూడదు. నేను ఎవరికి తప్పుగా ఎవరి గురించి మాట్లాడను. నాకు దేవుడు, నేను ఎలా ఉన్నానో దీనికన్నా నేను ఇంకా సింపుల్గా ఉండాలి, ఇంకా జనాల్ని, మనుషుల్ని రెస్పెక్ట్ చేయాలి. ఏ రోజు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా చెప్పకూడదు. కానీ నా గోల్ ఏముందో దాంట్లో ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదు. ఓకే. సో మీ సక్సెస్కి సీక్రెట్ ఈ ఫింగర్లో ఉందని చాలామంది చెప్తుంటారు. లేదు 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 నేను ఇది కావాలంటే సంవత్సరంలో చెప్పేస్తా. ఎందుకంటే ఇది నా భార్య నాకు వేయమని చెప్పి దీన్ని తీస్తే ఎందుకు గొడవ వస్తుందని చెప్పేసి తీయడంలా. లేకపోతే ఇది ఎందుకు నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎక్కడైనా ఫారెన్ ట్రావెల్ చేసినప్పుడు ఇది తీసేసిపోతా. ఈ గోల్డ్ వాచ్ కూడా వేసుకోను, యాపిల్ ఆర్డినరీ వాచ్ వేసుకుంటా. ఎందుకు వచ్చింది గొడవ ఎక్కడ మర్చిపోతే. ఓకే. ఇదేంటదా ఈ ఫింగర్కి ఉంది ఎల్లో సఫేర్? ఏం లేదండి దీనివల్ల. ఏం లేదా? మన కష్టం, మన కష్టం మన. ఈ మారేస్తే నేను ఎంత పెద్దది వేస్తా, ఏమవుద్ది? మారవద్దన్నా దీనివల్ల. ఇదేదో జోసియర్ చెప్పినారు నా వైఫ్కి, దాన్ని బట్టి నువ్వు పెట్టాల్సిందే అని చెప్తే ఎందుకు దీనివల్ల ఇప్పుడు గొడవలు ఎందుకు? పెట్టుకుంటున్నా అంతే అంతే. ఆమె కూడా పెట్టుకుంటుంది. ఆమె అనుకుంటుంది ఇది పెట్టిన వల్ల బాగుంది అంటుంది. ఓకే అమ్మా అని చెప్తాను నేను. ఇది ఇప్పేస్తే నేను ఫారెన్ టూర్ పోయినప్పుడు నేను ఇంకా దీనికన్నా ఇంకా బాగుంటా, హ్యాపీగా ఉంటా. బిజినెస్ పని ఉండదు, టెన్షన్ ఉండదు, జాలీగా ఉంటా. సో ఇది ఇప్పిన వల్ల నాకు ఎంత బెనిఫిట్. కానీ ఇక్కడ వేసుకుంటే ఎంత ప్రాబ్లం. బయటికి వెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటా, రోడ్ల మీద తింటాం. అవును అవును. ఎక్కడ పోయినా కూడా, బాంబే పోయినా కూడా అంతే, ఎక్కడ పోయినా అంతే. నా స్టైల్ మారదు, నేను అట్నే ఉంటా. నేను ఓన్లీ నెల్లూరులో ఇడ్లీ తింటాను, దోశ తింటాను కాదు. నేను ఎక్కడ పోయినా కూడా అదే అలవాటు, అదే. నేను హైదరాబాద్ పోయినా కూడా ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తా, హోటల్లో తిన్ను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.